గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక శాసనసభ్యులు, ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగటానికి కారణమైనటువంటి రాజ్ ఠాకూర్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు వంశీ గారికి, శాసన మండలి సభ్యులు, శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యులు విజయరామరావు గారు, శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు, శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, శాసనసభ్యులు డాక్టర్ వివేక్ గారు, అట్లాగే రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ ఎత్తుల హరకుర వేణుగోపాల్ గారు, అట్లాగే మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఇంకా స్థానిక నాయకులకి, జెన్కో అధికారులకి, సింగరేణి అధికారులకి, స్థానిక కార్మిక సోదరులకి, కార్మిక సోదరుల కుటుంబాలకి, విచ్చేసినటువంటి ఇతర మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈనాటి సమీక్షా సమావేశం ఒక చారిత్రాత్మకమైనటువంటి పవర్ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ ఆర్టీఎస్ బి ఉన్నటువంటి టెక్నికల్ సామర్థ్యం దృష్ట్యా అప్పుడు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు 50 సంవత్సరాల తర్వాత దాని సమయం అయిపోయి దాన్ని పనిచేసే విధానాన్ని ఆపవలసిన పరిస్థితులు తప్పనిసరి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాజెక్టుతో భావోద్రేకాలతో కూడినటువంటి అనుబంధం పెరవేసుకొని ఉంది. అందుకే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా, ముఖ్యంగా గతంలో నేను సిఎఫ్ లీడర్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేస్తూ వెళ్తున్నప్పుడు అప్పుడు ఆనాడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మేమంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అని వాళ్ళు చెప్పడమే కాకుండా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల భావోద్రేకాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ ప్లాంట్ కి సంబంధించి తిరిగి పునఃప్రారంభం చేయాలి, కొత్తది ఇక్కడే కట్టాలని చెప్పి వారంతా ఆ రోజు అడగటం కూడా జరిగింది. ఆనాడు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది, పీపుల్స్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి రాష్ట్ర అవసరాల కోసమే ఖర్చు పెడతాం, ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఆస్తులు, వ్యవస్థలు అన్ని కూడా ప్రజలకి పంచడానికి వ్యవస్థలు ఏర్పాటు చేయడం కోసమే ఖర్చు పెడతాం, పీపుల్స్ ప్రభుత్వంగా అంటే ప్రజాప్రభుత్వంగా దాన్ని తీర్చిదిద్దుతాం, తప్పనిసరిగా మీ కోరిక మేరకు ఇక్కడ ప్రాజెక్టు కూడా పెడతామని చెప్పి ఆనాడు మీ అందరికీ మాట ఇచ్చినట్టుగానే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ 7-8 నెలల్లో ఈ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ గారు, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో
సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ ప్లాంట్ ని ఇక్కడ పెట్టాల్సిందే, మా ప్రజలకి అందరం మాటిచ్చాం, ప్రభుత్వ పరంగా మీరు నిర్ణయం చేయాల్సిందే అని చెప్పి పదే పదే ఈ 7 నెలలు నా దృష్టికి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి కానీ పదే పదే తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా నేను రివ్యూ చేసిన ప్రతి సందర్భంలో కూడా దీని సాధ్యాసాధ్యాలని పరిశీలన చేయటం, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఒక నిర్ణయం ప్రకటించాలనేటువంటి ఆలోచనతోనే ఆ ఆలోచనలన్నీ అక్కడ నిన్న వారితో మాట్లాడి నేను ఇక్కడ రావటం జరిగింది. ఈ సందర్భంగా వారు కూడా ఇందిరమ్మ రాజ్యం తరఫున మనం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రామగుండంలో 1x800 మెగావాట్స్ సంబంధించిన చాలా స్పష్టంగా చెప్పారు. కుటుంబ సభ్యులారా, అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేయటమే కాకుండా కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం, ప్రకటన కూడా చేయడమే కాకుండా ఇది జెన్కో మరియు సింగరేణి రెండు కలిపి ఒక జాయింట్ వెంచర్ గా ఇక్కడ 1x800 మెగావాట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పెట్టడానికి మీ అందరికీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి, మంత్రులకి, శాసనసభ్యులకి, ఇప్పుడే వినోద్ గారు కూడా వచ్చారు, వారికి మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరి కోరిక మేరకు ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోవడం కోసం ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రకటన చేశాం. చేసిన ప్రకటన సాఫీగా జరుగుతూ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయక చర్యలన్నింటినీ కూడా దగ్గరుండి నాయకత్వం అట్లాగే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించి భూమికి సంబంధించిన సమస్య గాని, ఇతరత్ర ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైనా అవసరం ఉంటే యాష్ పాండ్ కు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన అవసరాలు కానీ, మిగతా ఏ అవసరాలు ఉన్నా నాయకత్వం మొత్తం కూడా మీ బాధ్యతగా తీసుకొని అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మీరు ఎంత త్వరితగతిన పూర్తి చేసి ప్రపోజల్స్ పంపిస్తే మేము అంత తొందరలో ఈ ప్రాజెక్టు టెండర్ పిలుస్తామని కూడా మీ అందరికీ జై హింద్.